హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు గోధుమ పాయసం చేయబోతున్నాను. ఈ పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది, అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. మా బాబుకి అయితే చాలా చాలా ఇష్టం, ఎప్పుడు చేయమంటూ ఉంటాడు. ఈ పాయసం అయితే చేయడానికి మనం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమలు తీసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఒక బౌల్ తీసుకొని 2 గ్లాస్ గోధుమలు తీసుకున్నాను. నేనైతే ఈ గోధుమలు పొట్టు తీసినాయే నాకు షాప్లో దొరికినాయి. పాయసం చేయడానికి అయితే పొట్టు తీసినాయే గోధుమలు కావాలి కదా. 2 గ్లాస్ గోధుమలు తీసుకున్న తర్వాత మంచిగా కడుక్కోవాలి. ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా కడుక్కోవాలి. తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకొని 1 గంట వరకు నానబెట్టుకోవాలి. తర్వాత గోధుమలు కుక్కర్లో వేసుకోవాలి. 2 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకోవాలి. తర్వాత కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ అయితే లోగా ఉండాలి. ఒక 6-7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. గోధుమలు కదండి, కొంచెం టైం పడుతుంది, అందుకని 7-8 విజిల్స్ అయితే వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా అయితే మెత్తగా అయితే గోధుమలు అయితే ఉడికినాయి. ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసిన తర్వాత ఒక 6-7 మినిట్స్ లో ఫ్లేమ్లోనే మళ్ళీ కొంచెం ఉడికించుకోవాలి. బెల్లం మిక్స్ అయిపోతుంది. చూడండి, బెల్లం అయితే మిక్స్ అయిపోయింది. ఇందులో వేయడానికి మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయడానికి అయితే నేను గిన్నె పెట్టేసిన, దాంట్లో కొంచెం నెయ్యి వేసిన. నెయ్యిలో అయితే నేను డ్రై ఫ్రూట్స్ వేసినాను. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హై అయ్యేసరికి అవి మాడిపోతాయి కాబట్టి. డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి ఫ్రై చేస్తున్నాము. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేయచ్చు. నా దగ్గర అయితే పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి ఈరోజు అయితే నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఇలా ఫ్రై చేసిన కొబ్బరి అయితే వేసుకోవాలి. అలానే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అలానే వేసుకోవాలి. యాలకులు పొడి వేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్టీ టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నిటిని మిక్స్ చేసుకోవాలి మంచిగా. చూడండి, మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కొన్ని పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే ఎంత మంచి కలర్ వచ్చింది కదా. కలర్ లాగానే టేస్ట్ కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. కొద్దిగా లాస్ట్కి అయితే నెయ్యి వేసుకోవాలి. చూడండి, మా పాయసం అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మా పాయసం అయితే రెడీ అయిపోయింది.